వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలేని దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరని టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. మహానుభావుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సర్పవరం గైగల్పాడు ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సర్పవరం గైగల్పాడులో నిర్వహించిన కార్యక్రమాల్లో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం కోసం నిరంతరం పోరాడిన గొప్ప సంస్కర్త అని అన్నారు. మహిళల విద్యకు శ్రీకారం చుట్టిన మహానుభావుడిగా ఆయన సేవలను కొనియాడారు. కుల వివక్ష నిర్మూలనలో పూలే పాత్ర అమోఘమని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు, జిల్లా టీడీపీ పార్లమెంటు కార్యదర్శి పలివెల గాయత్రి, పాలక రామ్మోహన్ రావు, కోడి సీతారామయ్య, పెంకే సత్యనారాయణ, వాసంశెట్టి శ్రీను, వత్తిన గోవింద్, గుబ్బల రవితేజ, కాల శ్రీను, దయ్యాల గోపి, పాలక సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి మహేష్, కాల సూరిబాబు, పాలిక వాసు, గుత్తుల సత్యబాబు, పాలక శివ, కృష్ణ, కొండబాబు తదితరులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్దేశాలు అందరికీ తెలిసిందే. సామాజికంగా సమతుల్యంగా ఉండాలి అంతాని అన్న ఒక నిశ్చయంతో పనిచేసిన వ్యక్తి. ఆ రోజుల్లో ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అలాగే మహిళలకు విద్య అన్నది అందేది కాదు. అది కాకుండా అన్టచబిలిటీ అన్న ఒక మూఢనమ్మకాలతో ఉండేవారు. ఇవన్నీ పోగొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయన 1837లో ఆయన ఒక విద్యాలయం స్థాపించారు. అదేంటంటే మహిళా విద్యాలయం. అంటే మన దేశంలోనే మొట్టమొదట మహిళా విద్యాలయం స్థాపించింది పూలే గారు. ఆయన భార్య కూడా సావిత్రి పూలే గారు బాగా చదువుకుంటం వలన ఆవిడ చేత స్కూల్ స్థాపించి విద్య నేర్పినప్పుడు అనేక ఆయనకి ఆటంకాలు ఉన్నాయి. అవన్నీ ఎదుర్కొని దృఢంగా ముందుకెళ్ళి సాహసోపేతంగా ఆయన ఆశయాలు నెరవేర్చినందుకు మనం అందరం ఆయన చూసి నేర్చుకోవాలి, గర్వించదగ్గ విషయం. ఎంచేతంటే ఆయన ఆశయం ఒకటే, ఏ కులంలో పుట్టిన మనిషి అతను అందరికంట ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానులే అన్న ఒక ఆశయం ఆయనది. దాన్ని ఖచ్చితంగా ఆయన వారసత్వంగా అంబేద్కర్ రాజ్యాంగంలో ఆయన ఆశయాలన్నీ కూడా అందులో పెడతాం జరిగింది. దానికి అనుగుణంగానే మన ప్రభుత్వాలు కూడా ఎన్ని మారినా సరే ఆయన ఆశయాలనే అమలు చేస్తున్నారని మనం తెలుసుకోవాలి.